భారీ వర్షాలు నిలువ నీడలేని వారిని కూడా ఇబ్బంది పెడుతున్నాయి. పొట్ట చేత పట్టుకుని నగరానికి వచ్చిన వారికి వర్షం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రోడ్ల పక్కనే వేసుకున్న తాత్కాలిక టెంట్లు వాళ్లకి ఏమాత్రం రక్షణ కల్పించలేకపోతున్నాయి. సిటీలో కురుస్తున్న వర్షాలు జనాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. రోడ్డు పక్కన గుడారాల్లో ఉన్నవారు అల్లాడిపోతున్నారు. ఒక పూట తింటూ మరో పూట పస్తులుండాల్సి వస్తోంది. ఇక ఉండలేక ఇక్కడ ఈ గుడారాల్లో వర్షంలో అట్నే తడుచుకుంటా పిల్లలతో యాతన పడుకుంటున్నాం. ఈ వర్షాలు పడతా ఉన్నాయి, పార్కులో ఉంటున్నాము, అల్లాడిపోతున్నాము. మా పరిస్థితి ఎట్లా ఉందమ్మా, మేము దిక్కులేని సాగు అయిపోయింది. వాళ్ళు 15 దాతలు వచ్చి పెడితే తింటున్నాము, లేకపోతే లేదు పరుస్తుంటున్నాము. ఇంట్లో అన్ని వసతులు ఉన్నవారికి ఏ కాలమైనా ఒకటే, కానీ ఏమీ లేని వారిని మాత్రం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఇబ్బంది పెడుతున్నాయి. బస్ స్టాపులని అడ్డాగా చేసుకుని కాలం వెళ్లదీస్తున్న వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. 8 రోజుల నుంచి చాలా పడుతుంది, రోజు ఇబ్బంది లేదా మనసులో. ఇవి ఏడలు నిలబడ్డా వారని ఏం చేస్తాం బిడ్డ, ఎట్లుంటున్నాం అంటే కడుపుకుంటుంది అలక. మేము ఈ రోడ్ల పంటి వాళ్ళన్న పెడితే తినుకుంటూ ఆడబోయి పండుకుంటాం. వర్షాలకు పెద్ద పెద్ద బిల్డింగులే కుంగిపోతుంటే ఇక గుడిసెల్లో ఉండేవారి కష్టాలు అన్నీ ఇన్ని కావు. కుండకు చిల్లు పడ్డట్లు గుడిసెల్లో వర్షం కురుస్తున్నా తప్పని పరిస్థితుల్లో ఉండాల్సి వస్తోందంటున్నారు. ఎండగుంటే ఎట్లా తట్టుకోగలం కానీ వర్షం వచ్చినందుకు గుడిసి కారినందుకు చాలా ఇబ్బందిగా ఉంది. పిల్లలతో చాలా చిరగ్గా జ్వరాలు అంతా చాలా ఘోరంగా ఉంది. రాత్రులు అసలు నిద్ర పడతలేదు సరిగా, చల్లనికి నీరు వస్తున్నందుకు చాలా ఇబ్బందిగా ఉందండి. పిల్లల్ని పడుకోబెట్టి పిల్లల కోసం మెలకువతోనే ఉండాల్సి వస్తుంది. తట్టుకోవాలి మరి, ఎందుకంటే మనం వచ్చింది గుడిసెలోనే మేడలో ఉండేది కాదు కదా. వరదలతో తిండికి ఇబ్బంది పడుతున్న వారికి దాతలు సాయం చేస్తున్నా ఏం లేని వారికి దేవుడే దిక్కంటూ బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి వారిని గుర్తించి సహాయం అందిస్తే బాగుంటుందని అంటున్నారు.